నైవేద్యాలు చేశానండి. మా ఇంట్లో స్పెషల్స్ ఈరోజు ఇవే. పరవన్నం చేశాను, టమాటా చట్నీ చేశానండి. నేను అన్నం నైవేద్యం పెడతాను, దానిలోకి టమాటా చట్నీ చేశాను. టమాటా పప్పు చేశానండి. వైట్ రైస్ అండి. ఇవి అమ్మవారికి నైవేద్యం పెడదాం. ఇప్పుడు శ్రావణ శుక్రవారం అండి, ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అభయ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మొదటి శుక్రవారం అండి శ్రావణ మాసంలో. అమ్మవారికి నైవేద్యం పెడదాం అనుకుంటున్నాను. పరమాన్నమను టమాటా పప్పు, టమాటా చట్నీ చేస్తానండి. నేను ఎప్పుడు అన్నం నైవేద్యం పెడతాను అమ్మవారికి. కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తాను. ఓకే అండి. మనం ఇత్తడి గిన్నె తీసుకున్నానండి నేను. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏ గిన్నె ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. పాలు పొంగిస్తున్నాను. ఇప్పుడు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నానండి గిన్నెకి. మనకి స్టవ్ మీద కూడా కొంచెం పసుపు కుంకుమ అలంకరణ చేసుకున్నాను, గ్యాస్ స్టవ్ కూడా. ఓకే అండి, పాలు పోసుకుందాం ఇప్పుడు. మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో పరమాన్నం, దానికి సరిపోని పాలు పోసుకోవాలండి. నేనైతే ఒక 1/2 లీటర్ పోసుకున్నాను. స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు. నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి. స్పీడ్కి కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటాను కదా, ఇంత తీసుకుంటానండి. ఓకే, ఇవి ఒక 4 సార్లు కడుక్కుందామండి. శుభ్రంగా కడుక్కోవాలి, అమ్మవారికి నైవేద్యానికి కదా. నిండుగుండా నీళ్ళు తీసుకోవాలండి. 4 సార్లు అయితే కడుక్కుందాం. ఇవి పాలు పొంగేసరికి మనం కొద్దిసేపు నానబెట్టుకుందామండి. పక్కన పెట్టుకుందాం ఈ బియ్యాన్ని. ఉన్నామండి. నేనైతే గ్లాసుతో మళ్ళీ ఒక 6 గ్లాసు తీసుకున్నాను, గ్లాసున్నర తీసుకున్నాను. ఇప్పుడు ఇది కడుక్కుందాం ఒక 2-3 సార్లు. ఓకే అండి, 2 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ పప్పుకు సరిపోని నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది వేడొస్తూ ఉంటుందండి. మనం ఈలోపు టమాటాలు కోసుకుందాం. టమాటా, పచ్చిమిర్చి కోసుకుందామండి. టమాటా అయితే ఒక 1/4 కిలో తీసుకుంటున్నానండి నేను. టమాటా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి టమాటా పప్పు. కొంచెం బాగా పండిన టమాటాలు తీసుకోవాలి పప్పుకి. ఈ టమాటా కూడా ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకుందామండి. బాగా కడుక్కుందాం. చిల్లులు బుట్టలో వేసేసుకొని పచ్చిమిర్చి, టమాటా 2 కడుక్కుందామండి. ఓకే అండి, ఇది కడిగేసుకొని ఇప్పుడు పప్పులో వేసుకుందాం. ఓకే అండి, కట్ చేసుకుందాం ఇప్పుడు టమాటాలు. పప్పు వేడొస్తూ ఉంటుందండి. ఒక పక్క టమాటా కట్ చేసుకుందాం. టమాటా అయితే 1/4 కిలో కట్ చేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి చీలుకుందాం. ఇలా నిలువుగా చీలుకోవాలండి పచ్చిమిర్చి. ఈ పప్పులో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నానండి. మనం తాలింపుకి మళ్ళీ ఒక 2 రెమ్మలు వేసుకుందాం. ఈ చీలుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ టమాటా కూడా వేసేసుకుందామండి. ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్ రానిచ్చి మళ్ళీ ఆపుకుందామండి. ఇందాక కడుక్కున్నాం కదండి. టమాటా కడిగేటప్పుడు ఇంతవరకు తీసుకున్నానండి నేను చట్నీకి అయితే. టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఒక పక్క పప్పు ఉడుకుతుంది, ఒక పక్క పరమాన్నం అవుతుంది. అవి 2 స్టవ్ మీద పెట్టానండి. ఈలోపు టమాటా చట్నీ కోసమని టమాటాలు కొన్ని కట్ చేసుకుందాం. ఇన్ని టమాటాలు అండి, ఇవి పచ్చిమిర్చి. ఇప్పుడు చట్నీ కోసం టమాటా కట్ చేసుకుందాం. పాలైతే పొంగాయండి. నేను బియ్యం వేసుకుంటున్నాను. చూడండి, కొన్ని పొంగిచ్చా పైకి. అయితే ఒక పక్క పప్పు ఉడుకుతుంటుంది. మనం చట్నీకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు పప్పు కూడా ఉడికినట్టండి. దింపి పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. పప్పు ఉడికినట్టండి. ఇప్పుడు కుక్కర్ పక్కన పెట్టేసుకొని టమాటా చట్నీకి వేయించుకుందాం మిర్చిని. పచ్చిమిర్చి అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 1/2 ఆయిల్ వేస్తున్నానండి.
ఒక 3 కరివేపాకు రెమ్మలు వేస్తున్నానండి. నేను ఇప్పుడు ఇందులో ఎల్లిపాయ ఉల్లిగడ్డ వాడనండి. పప్పుకని చట్నీకి ఏమి ఎల్లిపాయ ఉల్లిగడ్డ వాడకూడదు, అమ్మవారికి నైవేద్యానికి కదా. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఒక స్పూన్ వేస్తున్నాను జీలకర్ర. ధనియాలు వేసుకుందామండి. ఒక పెద్ద స్పూన్ వేస్తున్నానండి ధనియాలు. దీనికి చట్నీకి వెళ్ళిపోయాం కాబట్టి ఇవే టేస్ట్ బాగా వస్తాయండి. ధనియాలు ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి బాగా మంచి కలర్ వచ్చే వరకు. మూతేసుకుందామండి. మూతేసుకొని సిమ్లో పెట్టుకుంటే మంచి ఎర్రగా ఎగుతాయి. బియ్యం కడుక్కుందామండి. అమ్మవారికి నైవేద్యానికి అన్నం వండుకోవాలి కదా. గ్లాస్ పోసానండి, గ్లాసున్నర పోసుకున్నానండి నేను. ఒక 2 సార్లు అయితే కడుక్కుందామండి. ఇవి ఏమైనా ప్రసాదాలకు కదండి, నేను ట్యాప్ వాటర్ వాడట్లేదు. మనకి నిండుగుండ నీళ్ళతోటే వాడుకోవాలండి అమ్మవారికి నైవేద్యానికి. ఒక 3 సార్లు అయితే కడుక్కున్నానండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి అంతలోకి నానతాయి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఉడకటానికి సరిపోయినన్ని నీళ్ళు పోసుకుందామండి. గ్లాసున్నర కదా, మనం 3 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఇవి ఒక 10 నిమిషాలు నానేద్దామండి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం బియ్యం. ఓకే అండి, పప్పు చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఒకసారి అంతా కలుపుకొని తాలింపు వేసుకుందాం. మనం ఇది ఉప్పు కారం సరిపోయినా లేవా అని ఏం చూడవసరం లేదండి. అమ్మవారికి నైవేద్యానికి కదా, కరెక్ట్గా అందాజు చూసి వేసేసుకోవటమే అండి. ఓకే అండి, ఇవి కూడా వేగినట్టే చట్నీకి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు ఉడకబెట్టుకుందామండి. ఇవి మిక్సీలో వేసుకుందామండి. వేసుకొని టమాటా ముక్కలు ఉడకబెట్టుకుందాం. ఈ గిన్నెలోనే టమాటా ముక్కలు ఉడకబెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుంటే చట్నీ మంచిగా వస్తుంది. చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. టమాటా చట్నీలో పసుపు వేసుకుంటే మంచి కలర్ కనిపిస్తుంది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. నేనైతే బెల్లం ఇది తీసుకున్నానండి. కొంచెం గీరుకుందాం మనం. ఇంతైతే కట్ చేసుకున్నానండి నేను. స్వీట్కి సరిపడినంత వేసుకోవాలి. మీరు చేసుకునే పరమాన్నాన్ని బట్టి స్వీట్ చూసుకొని వేసుకోవాలండి. ఒక యాలక్కాయ అయితే పొట్టు తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీని అంతా కలిపి పాకంలా కరగ తీసుకుందామండి. మనకి నలకలు ఉన్న పోతాయి. కరగ తీసుకొని వడపోసుకొని పోసుకోవాలండి పరమాన్నంలో. టమాటాలు అయితే ఉడికినట్టండి. ఇప్పుడు దింపి పక్కన పెట్టుకొని ఆ బెల్లం కరగబెట్టుకుందాం స్టవ్ మీద. చూడండి ఇలా ఉడకబెట్టుకోవాలి చట్నీకి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇది బెల్లం స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుందామండి. ఇది కరిగిన తర్వాత మనం వడపోసుకొని పరమాన్నంలో పోసుకుందాం. ఇందులో ఇందాక పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి యాలక్కాయ, అది వేసుకుందాం పరమాన్నంలో. ఇప్పుడు సేమియా కూడా వేసుకుందామండి. పరమాన్నం ఉడికినట్టే చూడండి. ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు సేమియా వేసుకోవాలి. సేమియా మన ఇష్టం అండి, మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. ఇంత అంత నేను లేదండి, నేను ఒక గిన్నె వేసాను. సేమియా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు మంచిగా చక్కగా ఉడికిద్ది. తర్వాత మనం బెల్లం పాకం దింపిన తర్వాత పోసుకోవాలండి. ఈ మధ్య బెల్లం అంతా ఇరుగుతుంది. కొంచెం పరమాన్నం దింపి పక్కన పెట్టుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత ఆ పాకం వడపోసుకొని అందులో పోసుకుందామండి. అన్నానికి నేనైతే రైస్ పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. నేను ఒక్కసారి కలిపి పెట్టుకున్నాను. గ్లాసున్నర బియ్యం ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే ఉడుకుతాయండి. ఇప్పుడు ఐలో పెట్టుకుందాం పొంగి వచ్చేంతవరకు. మూత వేసుకుందామండి. చూడండి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు దించేసుకుందాం మనం. సేమియా వేసిన తర్వాత మనకి పరమాన్నం ఇలా వచ్చింది. దింపి పక్కన పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు చల్లగా అయిన తర్వాత మనం అది పట్టిన పాకం పోసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి. పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా వేసుకుందాం. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. మనం కరెక్ట్గా చూసి వేసుకోవాలి. మనం ఉప్పు చూడైతే కాదు కాబట్టి నైవేద్యం పెట్టేదాకా చూసి వేసుకోవాలండి. నేను ఒక చెంచా వేసి ఒక చిటికెడ వేసాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి. ఒక పట్టాను చూడండి, అలా పట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి.
మనకి రోట్లో వచ్చినట్టు చట్నీ మంచిగా రావాలంటే అండి బరగ్గా ఒక్కసారి తిప్పేయొద్దండి. కొంచెం రఫ్ కొట్టుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ మళ్ళీ రఫ్ కొట్టుకోవాలి. అప్పుడైతేనే మనకి రోట్లో నూరుకున్నట్టు మంచిగా వస్తుందండి పచ్చి చట్నీ. చూడండి అండి, మనకి రోట్లో నూరుకున్నట్టే వచ్చింది. మరి ఒకేసారి తిప్పేసుకుంటే అండి మెత్తగా అయిపోయింది చట్నీ. కొంచెం రఫ్ కొట్టుకుంటూ ఆఫ్ చేసుకుంటూ తిప్పుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పప్పు తాలింపు పెట్టుకుందాం. పప్పు తాలింపుకి రెడీ చేసుకుందామండి. ఒక పావు నూనె వేసుకుంటున్నాను. నాలుగు ఎండుమిర్చి అండి ముక్కలు చేసుకున్నాను. ఒక అర స్పూను ఆవాలు వేస్తున్నానండి. ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను. కరివేపాకు ఒక 3 రెమ్మలు వేస్తున్నానండి. నేను చిటికెడు ఇంగు వేస్తున్నానండి. పప్పులో ఇంగు వేస్తే మాకు చాలా ఇష్టం. అది మీ ఇష్టం అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, ఇంగు వేస్తే కమ్మటి వాసన చాలా బాగుంటుందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో ఎట్లో అయినా ఇంగు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి. పప్పు ఒకసారి అయితే వెనుపుకుందామండి, ఇలా గంటెతో అనుకొని ఇప్పుడు ఆ తాలింపులో వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి, ఎక్కువే నేను కారం సరిపోయిద్ది. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు తాలింపులో వేసేసుకుందాం. ఓకే అండి, పప్పు పోసేసుకుందాం ఇప్పుడు తాలింపులో. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసానండి నేనైతే. ఓకే అండి, పప్పు రెడీ అయినట్టే. మనకు నేను టమాటా వేసిన పులుపు సరిపోయిద్దండి కరెక్ట్గా. మీకు సరిపోదనుకుంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు అండి. మాకైతే టమాటా పులుపు సరిపోయిద్దని నేనేం వేయలేదండి. ఓకేనా అండి, మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. పప్పు కూడా రెడీ అయినట్టే. ఇప్పుడు పరమాన్నం ఒకసారి చూద్దామండి. పాకం అంతా ఒకసారి వడపోసుకొని పోసుకుందామండి. నలకలు ఉంటే జల్లెల్లోకి వచ్చేస్తాయి. కొంచెం జీడిపప్పు నెయ్యిలో వేసుకొని ఎంచుకొని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మనకి కొంచెం లూజ్గా ఉన్న ఇది వేడికి మొత్తం లాగేసుకుంటుందండి. కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని మనం జీడిపప్పు వేయించుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందామండి. పరమాన్నంలోకి జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం. ఒక 8 పలుకులు జీడిపప్పులు వేసుకుంటున్నానండి. ఒక 10-12 కిస్మిస్ వేసుకుంటున్నానండి. వీటిని ఒకసారి వేయించుకుందామండి కలుపుకొని. వేగినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చూడండి, రైస్ కూడా ఉడికినట్టండి. స్టవ్ ఆపేసుకుందాం. పరమాన్నంలో వేసుకొని కలుపుకుందామండి. నైవేద్యాలు చేశానండి. మా ఇంట్లో స్పెషల్స్ ఈరోజు ఇవే. పరమాన్నం చేశాను, టమాటా చట్నీ చేశానండి. నేను అన్నం నైవేద్యం పెడతాను, దానిలోకి టమాటా చట్నీ చేశాను. టమాటా పప్పు చేశానండి. వైట్ రైస్ అండి. ఇవి అమ్మవారికి నైవేద్యం పెడదాం ఇప్పుడు. శ్రావణ శుక్రవారం అండి ఈరోజు, మొదటి శ్రావణ శుక్రవారం. తులసిమాల కట్టుకున్నానండి. అమ్మవారికి తులసి అంటే చాలా ఇష్టం. నేను అమ్మవారికి ఇప్పుడు తులసిమాల వేసుకుంటాను. ఓకే అండి, ప్రసాదాలు పెట్టుకొని నైవేద్యం చూపించుకుందాం అమ్మవారికి. అమ్మవారికి అయితే నైవేద్యాలు వడ్డించుకుందామండి ఇప్పుడు అన్నీ. ఫస్ట్ పరమాన్నం పెట్టుకుందాం. ఓకే అండి, ఇప్పుడు కొంచెం చట్నీ వేసుకుందాం. విడివిడిగా వేసుకోవాలండి. మనం తినటం ఎట్లా నీట్గా తింటామో అమ్మవారికి పెట్టడం కూడా అట్లాగే నీట్గా పెట్టి వడ్డించాలండి. మనకి ఇస్తర్లో వేస్తే మొత్తం కలిసిపోతాయండి, అందుకని విడివిడిగా వడ్డించుకోవాలి.
పరవన్నం, పప్పు, చట్నీ వేసానండి. ఇప్పుడు వైట్ రైస్ కూడా పెట్టుకుందాం. అమ్మవారికి నైవేద్యం చూపించిన తర్వాత దీన్ని మనం ప్రసాదంలా తీసుకోవాలండి. ఓకే అండి, కొంచెం నెయ్యి వేసుకొని దీని మీద రైస్ మీద మనం ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం చూపించుకుందాం. కొంచెం వాటర్ కూడా పెట్టుకోవాలండి. మనం అమ్మవారి ప్రసాదం తిన్న తర్వాత వాటర్ తాగటం కోసం వాటర్ పెట్టాను. రైస్ మీద కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు నైవేద్యం కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చూపిద్దామండి. నైవేద్యం పెట్టుకుందామండి అమ్మవారికి. శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం రోజు నేను చేసిన నైవేద్యాలు. కొబ్బరికాయ కొట్టుకుందామండి ఇప్పుడు. మా ఇంటి శ్రావణ శుక్రవారం అయితే మొదటి శుక్రవారం ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోకండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మీరు అందరూ షేర్ చేయాలండి. ఓకే అండి, తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.